తెలుస్తుంది అదే ఉంది. అవును, గూగుల్ అది 33% వాళ్ళు ఇన్వెస్ట్ చేశారండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ ప్రభుత్వం కూడా 2023 ఫిబ్రవరి 24 దాకా 3 ఏళ్లలో 2.5 lakhs crores. నేను అడిగేది పర్సంటేజ్ అడుగుతున్నానండి. 2.5 కాదు, వాళ్ళు తీసుకొచ్చిన అప్పులో ప్రతి లక్ష ఇప్పుడు 10,000 కోట్ల అప్పు తీసుకొస్తే దానిలో 36% మనకి నామ్స్ అండ్ కండిషన్ ప్రకారం మనకు 33,600 కోట్లు ఖచ్చితంగా పెట్టుబడి వ్యయం పెట్టి తీరాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం అందరికి విధిస్తున్న ఆంక్ష. కానీ దాన్ని మీరు వైసీపీ ప్రభుత్వం ఫాలో అయిందా లేదని నేను చెప్తున్నాను. అదే కేంద్ర ప్రభుత్వం 6% కూడా లేదు అని చెప్పి FRBM లెక్కల ప్రకారం మనకి అప్పు తీసుకునే హక్కు కూడా లేదని చెప్పి మొట్టికాయలు వేసిన పరిస్థితి. మీరు కార్పొరేషన్ తాకట్టు నేను చెప్తా, ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్పండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పనా, మీరు చెప్పిన లెక్కకి FRBM లిమిట్లకి పరిధిలో ఉన్న వాటికి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ కనుక జస్టిఫికేషన్స్ కానప్పుడు దేర్ ఆర్ 2 ways ఉంటాయి. అంటే ప్రధానికి మనం రాష్ట్ర విభజనప్పుడు 134,000 కోట్ల అప్పు, అందులో 98,000 కోట్ల అప్పు, మిగిలింది వడ్డీ. ఇవి ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిన దగ్గర మనకి 2 స్ట్రాటజీస్ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్లో 34,684 కోట్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన వాటిలో FRBM లిమిట్స్ అంటే ఫస్ట్ విడతలో లోన్స్ శాంక్షన్ అవుతాయి. కానీ అందులో 60% కన్నా తక్కువ కనుక గ్రౌండ్ అవుతున్నప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా మీరు అన్నది అది దాని నెట్వర్త్ 2.5 crores ఇచ్చారు ఫస్ట్ 3 yearsకే. అంటే 2.5 crores మనం బిజినెస్ మాడ్యూల్లో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ముందుకు వెళ్తున్న దగ్గర మనకి సెకండ్ విడత ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఆ సెకండ్ విడత ఎలిజిబిలిటీలోనే మనకి 15వ తారీఖు అంటే 2వ మంగళవారం బుధవారంలోనే మనకి లోను FRBM లిమిట్లో RBI శాంక్షన్ చేస్తుంది. దీనికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ మన ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అన్నది నిరంతర ప్రక్రియ, దాన్ని కూడా ఏం చేయలేరు. ఇందాక నుంచి నేను చెప్తుంది అదే. గత ప్రభుత్వం FRBM లెక్కలకు అనుగుణంగా మీరు లోన్ తీసుకొస్తే వడ్డీ రేటు తక్కువ ఉంటది. అదే లెక్కలకు అనుగుణంగా ఉండకుండా డబల్ వడ్డీలు తీసుకొచ్చి ఎవరిని ఎత్తిన బాధదామని కదా. ఇప్పుడు దానికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే స్ట్రాటజీ మీకు చెప్తా. ఒక టెన్యూర్, 2 టెన్యూర్లు, 3 టెన్యూర్లు అని ఉంటాయి. ఇది కూడా క్లారిఫికేషన్ తీసుకోండి. మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ ప్రాతిపదిక మీద డబ్బులు నెత్తిపోతున్న దగ్గర టెన్యూర్ పెరుగుతుంది. అంటే ఏంటి, మన ఇంట్రెస్ట్ మాడ్యూల్లో పెరుగుతున్న దాంతో క్యాపిటల్ కూడా కడుతూ ఇది. ఎందుకంటే మనం క్యాపిటల్ తిరిగి చెల్లించకపోతే ఎవరెవరు ఇప్పుడు మీరు అన్నట్టు లెక్కర్ బాండ్స్ మీద తీసుకొచ్చారు. ఏది బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా అది 20,000 కోట్లు శాంక్షన్ అయింది. వినమ్మా, నీకే చెప్తున్నాను. 20,000 కోట్లలో మొదటి విడత 4,000 కోట్లు, రెండో విడత 4,000 కోట్లే వచ్చాయి. మిగిలిన 12,000 కోట్లు ఇప్పుడు దగ్గర రాలే మనకి. అలా మీరు గత ప్రభుత్వం అమరావతి బాండ్స్ కన్నా పోలవరం బాండ్స్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పోలవరం బాండ్స్ మీద మన ప్రభుత్వం తీసుకున్న అప్పుకి మన వాళ్ళు ఏం చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించకుండా పోలవరం కట్టారు. కట్టినప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి మొదటి విడత ప్రభుత్వంలో 4,124 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఏం చేయాలి, ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వంకి వ్యత్యాసం పోలవరంలో మీకు అర్థం చేసుకోండి, ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం. ఈ 4,124 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు 150% హక్కు తీసుకున్నారు దాని మీద. ఎందుకు చెప్తున్నానంటే ఇది రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టి, పోలవరంకి ఎవరు ఖర్చు పెట్టాలి, ఉండమమ్మ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి, తెలుగుదేశం అన్నది కదా. మనం వినాలి, ఒక్క నిమిషం నువ్వు వింటే నీకు పూర్తిగా నీకు తెలుగుదేశం చేతకాలేదనే కదండి, అందుకే మనం వినాలి. ఒక్క నిమిషం అవ్వలేదనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. అదే పని చేస్తే ఇంకా వాళ్ళకి ఇంకో పాయింట్ మాట్లాడదాం మనం. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన పోలవరం ప్రాజెక్ట్ మేడం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఆవిడ కౌంటర్ ఇవ్వడం కాదు కదా, ప్రజలకు సుజాత గారు ఒక నిమిషం, అరే వినండి సుజాత గారు ఒక నిమిషం ఉండండి, ప్రసాద్ గారు కాదు ప్రసాద్ గారు మాట్లాడండి. అదే చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఎందుకంటే మనం గేట్లు పెట్టడం తీయటమే కదా. ప్రసాద్ గారు ప్రసాద్ గారు శంకుస్థాపనలే ఉంటాయి, శంకుస్థాపనలే ఉంటాయి. ప్రజలకు చెప్పనివ్వరు సార్, ఒక్క నిమిషం ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ దట్. అమ్మ చెప్పారమ్మా, నీకు కూడా చెప్పేది ఏంటంటే మనం కేంద్ర ప్రభుత్వానికి మన వంతు ఏం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్వైజన్ చేసి నేను కడతాన్నారు, శభాష్. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వేసి 10 రూపాయలు తగ్గించి ఇస్తానని 786 కోట్లు తగ్గించి ఇచ్చారు. ఇన్ని 2 పనులు చేసింది మన ప్రభుత్వాలే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే. ఇందులో వివక్ష చూపిస్తుంది ఎవరు, బీజేపీ ప్రభుత్వం. దాని మీద మాట్లాడారు. ఇప్పుడు రెండోది ఉండమా, ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు. 4,164 కోట్లు మన రాష్ట్ర ఖజానాకి మళ్ళీ తిరిగి వచ్చినందుకు మనకు హక్కు ఉంటుందా ఉండదా, అది దుర్వినియోగపరిచారని మాట్లాడితే రైట్ రాంగా ఏంటండి. 4,164 కోట్లు వాపస్ వచ్చినాయి మన పోలవరం
ప్రాజెక్టుల మీద తీసుకొచ్చిన బాండ్లు ఖర్చు పెట్టింది పోలవరంకి. అది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఎత్తికే తలకాయ నొప్పి. మన ఎత్తికేసుకున్న పాపానికి మన రాష్ట్ర ఖజానాకి మనం అప్పు పెట్టి తెచ్చింది కట్టాం. ఈ ఇంట్రెస్ట్ అవి కట్టవలసింది ఎవరు? 4124 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టేసినా వాడేసుకున్నా 4124 కోట్లు పోలవరం బాండ్ల మీద తీసుకొచ్చిన పాపానికి వడ్డీలు కట్టవలసిందే. కట్టట్లే. మీరు ఇది గమనించండి. ఇక్కడ మనకి కేంద్రం కట్టట్లేదు ఏందని అడిగినప్పుడు అక్కడ షెకావత్ గారు చెప్పింది ఏంటి? పోలవరం నిధులు మీరు తీసుకోండి అంటే గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవట్లా, మాకు సహకరించట్లేదు, షెకావత్ గారు క్లియర్ గా చెప్పారా? షెకావత్ గారు చెప్పింది నేను నీకు చెప్తాను, ఇక్కడ అర్థం అవ్వాలి కదా. మనకి ఎంతసేపు పోలవరం పిల్లర్లు వేసింది, గేట్లు ఎట్టింది, దానికి డబ్బులు ఖర్చు పెట్టేసింది, ఇచ్చేస్తామంటున్నారు. కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ అని ఒకటి ఉందమ్మా. అంటే ఏంటంటే అక్కడ నిర్వాసితులను తరలించడానికి వాళ్ళకి పునరావాస కార్యక్రమం అది ఇవ్వట్లే కదా అమ్మ. నువ్వు ఇక్కడ పోలవరం విషయం మాట్లాడుతున్నావు. శ్రీశైలం నాగార్జున సాగర్ నిర్వాసితులకి పెద్ద మనిషి ఎందుకు తెచ్చుకోవట్లేదండి? మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 70,000 కోట్లు మనకు రావాలి ఈ ప్రాతిపదిక అని చెప్పి కూడా మీరు మెల్ల వచ్చాయి కదా. కేంద్రం ఉంచుతానని చెప్పారు కదా, ఊరు వచ్చినారమ్మా. 22 ఎంపీలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్ గొప్పదని మీరు పోగొడుతున్నారు. ఇప్పుడు ఆయన తీసుకురాకపోతే గవర్నమెంట్ గొప్పదని చెప్పానా? ఆయన కేసుల కోసం విశ్లేషణ చూసుకోవాలా? గవర్నమెంట్ పరంగా మాత్రం నేనేం చెప్పాలా? ఇప్పుడు ఇది రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా లేదా? అది చెప్పండి. అదే చెప్పాడు కదమ్మా. రెజల్యూషన్ ఫండ్స్ 41% మనకి రావాలి. దాంట్లో మనకి 31% రావాలి. ఎందుకు 68,000 కోట్లు ఇంకా రావాలమ్మా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో. అదే కదా అసెంబ్లీ సాక్ష్యం మన బడ్జెట్ చెప్పింది. ఏ సార్ కాళ్ళు పట్టుకుని రావడం ఎందుకు మీరు? మళ్ళీ కాళ్ళు ఈ తలకాయ మాట్లాడమ్మా. కర్ణాటక చీఫ్ మినిస్టర్, కేరళ చీఫ్ మినిస్టర్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తే